రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్ పై నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆయన ప్రకాశం బ్యారేజ్ కూల్చివేతలపై సంచలన ఆరోపణలు అయితే చేశారు. 1,00,000 మందికి పైగా ప్రజలను చంపడమే జగన్ లక్ష్యమని ఆరోపించారు నారా లోకేష్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నారా లోకేష్ ట్వీట్ పై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వైష్ణవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి కొద్దిసేపటి క్రితం ఎక్స్ వేదికగా కొన్ని సంచలనమైన ఆరోపణలు చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీపై. అంటే గత కొద్ది రోజులుగా చూసినట్లయితే విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి 3 గేట్లు దెబ్బతిన్న సంఘటన, అలాగే దానికి సంబంధించినటువంటి రిపేర్లు కూడా చాలా శరవేగంతో జరుగుతూ ఉన్నాయి. అయితే సరిగ్గా 10 రోజుల క్రితం ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల పైబడి క్యూసెక్కుల నీరు పైనుంచి వరద ఉధృతి ఎగువ ప్రాంతం నుంచి రావడం జరిగింది. ఈ ఎగువ ప్రాంతంలో వచ్చిన వరద ఉధృతికి బోట్లు, ఒక 5 బోట్లు కొట్టుకు రావడం, అట్లాగే వాటిలో 3 బోట్లు డైరెక్ట్ గా ప్రకాశం బ్యారేజీ వీటికి 3 గేట్లను ఢీకొనడం జరిగింది. ఈ ఢీకొన్న ఘటనలో 67, 68, 69 3 గేట్లు కూడా బాగా డ్యామేజ్ అయినట్టు దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ నిపుణులు ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఘటనతో అప్రమత్తమైనటువంటి సీఎం చంద్రబాబుతో పాటు అలాగే రాష్ట్ర నీటిపారుదల శాఖ కూడా దీన్ని ఒక సవాలుగా తీసుకొని నిర్విరామంగా కూడా ఈ గేట్ల మరమ్మతు పనులను చేస్తా ఉంది. అయితే ఈ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ రీసెంట్ గా, అంటే దీనికి బాధ్యులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎంపీ నందిగం సురేష్, అట్లాగే అతని అనుచరులు, ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి అతను ఇసుక మాఫియాకి సంబంధించినటువంటి అతని అనుచరులు ఇద్దరికి సంబంధించినవిగా ఈ బోట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఇది దర్యాప్తు, అంటే మొదట్లో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధమైనటువంటి అనుమానం ఎవరికి కలగలేదు. దీంట్లో 2-3 రోజుల వరకు ఒక ఘటన వెలుగు చూసిన తర్వాత నుంచి 2-3 రోజుల వరకు నామినల్ గా, అంటే ప్రకృతి సర్వసాధారణంగా కొట్టుకొని వచ్చినట్టుగా కూడా అనుకుని పనులు ప్రారంభించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి రోజు రోజుకు రాజకీయంగా దుమారం రేపుతా ఉంది. ఇటు వైసీపీ నేతలు కావచ్చు, ఇటువైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అట్లాగే మంత్రులు కూడా కీలక వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఈ వరదను కూడా ఒక రాజకీయం చేసేందుకు కూడా వైసీపీ నేతలు వెనకాడటం లేదని, ప్రజల ప్రాణాలను హరించేందుకు పక్కా కుట్ర చేశారని కూడా వీళ్ళు ప్రధానంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన 10 రోజుల నుంచి నెలకొన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నటువంటి మంత్రి నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం ఎక్స్ వేదికగా కొన్ని సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. గతంలో ప్రకాశం బ్యారేజీని కూల్చి 1,00,000 మందికి పైగా ప్రజలను చంపటమే జగన్ లక్ష్యమని ఎక్స్ లో లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. గతంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలాగా చేసి 50 మందిని చంపేసి 5 ఊర్లు నామరూపాలు లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో చేసిందని, అట్లాగే ఇప్పుడు ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీ ఢీకొని కూల్చేసి విజయవాడతో పాటు కొన్ని గ్రామాలు, కృష్ణా నది అనుకున్నట్టు లంక గ్రామాల ప్రజలను ప్రాణాలు తీసేందుకు కూడా వైసీపీ కుట్ర చేసిందని కూడా సంచలనంగా ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ పై కూడా వైఎస్ఆర్సీపీ నేతల్లో ఒక కలవరం, అంటే ఈ ట్వీట్ అనేది ఈ స్థాయిలో లోకేష్ ఎప్పుడు కూడా చేయలేనిది. గత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనం పరిశీలించినట్లయితే ఇంత డైరెక్ట్ గా కూడా లోకేష్ వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు. అంటే ఇక్కడున్న పొజిషన్, అంటే గేట్లు డ్యామేజ్ అయినటువంటి పరిణామాలను సీరియస్ గా పరిగణించినటువంటి ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే లోకేష్ ఈ ఆరోపణలు చేయడం జరిగింది. అయితే లోకేష్ ఆరోపణలు కూడా మరోవైపు హోమ్ మినిస్టర్ కూడా కొద్దిసేపటి క్రితం కామెంట్ చేయడం జరిగింది. అలాగే నిన్న చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు నిర్విరామంగా కంటిన్యూగా ఈ గేట్ల మరమ్మతుల పనుల గురించి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. అయితే లాస్ట్
ఆదివారం సీఎం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. గేట్లను అన్నింటినీ కూడా 67, 68, 69 3 గేట్ల మరమ్మతు పనులను కూడా ఆయన స్వయంగా పరిశీలించడం జరిగింది. కన్నయ్య నాయుడుని కూడా అంటే నీటి పారుదల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిపుణులు కన్నయ్య నాయుడుని కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా 90% పనులు పూర్తయ్యాయి. మరో 2 రోజుల్లో అంటే ఈ రోజు కానీ రేపు కానీ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా కన్నయ్య నాయుడు సీఎంకి వివరించడం జరిగింది. అది ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో కావచ్చు, అట్లాగే మీడియాలో కావచ్చు వస్తున్నటువంటి కథనాలను చూసినటువంటి సీఎం చంద్రబాబు సీరియస్ గా దీన్ని పరిగణించాల్సిన పరిస్థితి నెలకొంది. కేసు దర్యాప్తు ముమ్మరంగా చేసేందుకు సీఎం ఆదేశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి ఏపీ పోలీస్ యంత్రాంగం ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో సంబంధించినటువంటి కీలక నేతలు ఇప్పుడు నందిగం సురేష్ ఆల్రెడీ కూడా టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. అలాగే అతనితో పాటు అతని అనుచరులకు ప్రధానంగా 2 పాత్ర ఉందని కూడా వీటిని ఈ పడవలను వదిలేయడం అంటే నిర్లక్ష్యం అనేది ఇక్కడ జరిగింది అనేది ప్రభుత్వం ప్రధానంగా ఆరోపణ చేస్తా ఉంది. అదే కనుక గేట్లకు కాకుండా డైరెక్ట్ గా ప్రకాశం బ్యారేజ్ పిల్లర్స్ కి కనుక ఈ బోట్లు ఐరన్ బోట్లు టన్నుల బరువు ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ పిల్లర్స్ కనుక తగిలితే ఈ ప్రమాదం ఊహకందని విధంగా ఉండేదని కూడా ప్రభుత్వ పెద్దల్లో ఆ భయాందోళన అనేది నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీఎం ఈ ఘటనకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి నివేదిక తనకు అందజేయాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మరో ట్విస్ట్ ఏంటంటే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఆ కొట్టుకొచ్చిన పడవలు కూడా 3 కూడా వైఎస్ఆర్సీపీ రంగులతో ఉన్న పడవలు కావడంతో అధికారులు అంటే పోలీస్ అధికారులకు కూడా ఒక క్లూ అనేది ఏర్పడింది. ఇక్కడ ఈ బోటు యజమానులు ఎవరు, ఈ బోటుకి సంబంధించిన ఇవి ఎక్కడి నుంచి వచ్చిన కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా ప్రాథమికంగా పోలీసు విచారణలో వెల్లడైన విషయాలు చాలా కలవరంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎమ్మెల్సీ తలశీల రఘురాము వైసీపీ కీలక నేత అంటే జగన్ ప్రోగ్రామింగ్ ఇన్ఛార్జి వరకు సీఎం గా ఉన్నప్పుడు ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి తలశీల రఘురాముకు సంబంధించి అతనికి సంబంధించిన అంటే స్వయాన బంధువు అతని భావమద్దకు వర్పయ్య అతను కూడా ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది. అతనితో పాటు నందిగం సురేష్ కు సంబంధించినటువంటి మరొక 2 అనుచరులను కూడా పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది. పోలీసులు పూర్తి స్థాయిలో వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇంట్రాగేట్ చేసిన తర్వాత ప్రాథమికంగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 3 పడవలు అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలవే అని పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అంటే జనరల్ గా రంగులు అంటే పార్టీ అభిమానులు ఎవరైనా దానికి సంబంధించి లాస్ట్ 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఫాలోవర్స్ ఎవరైనా అంటే బోట్ల మీద రంగులు వేసుకోవచ్చు. బట్ ఏంటంటే దీనికి ఈ రంగులు అనేది ప్రధాన కారణంగా కాకపోయినప్పటికీ దీని వెనకాల ఎవరున్నారనే కోణంలో కూడా కొత్త కోణం దాగి ఉందనేది ప్రధాన అంశంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తును కూడా బలపరుస్తూ కూడా లోకేష్ ట్వీట్ మరింత బలాన్ని ఇస్తుంది. అట్లాగే కొద్దిసేపటి క్రితం హోమ్ మినిస్టర్ అనిత కూడా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని వేల మంది ప్రాణాలు గాలిలో కలిపేసేందుకే వైఎస్ఆర్సీపీ అధినేతతో పాటు కొంతమంది నాయకులు కూడా కుట్ర పన్నారని కూడా కొద్దిసేపటి క్రితం మీడియాకు వివరించడం జరిగింది. వీటన్నిటినీ పరిణామాలు తీసుకున్నట్లయితే గతంలో వరద ముంపు రాజకీయాలు ఒక్కసారి ఇటు ప్రకాశం బ్యారేజ్ చుట్టుకొని తిరుగుతున్నాయని చెప్పచ్చు. ఏమైనప్పటికీ కూడా మరికొన్ని గంటల్లోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి స్థాయిలో చిక్కుముడి వీడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి మరమ్మతులు పూర్తయితే కానీ దీనికి సంబంధించి పూర్తి నివేదిక కన్నయ్య నాయుడు నుంచి ఇరిగేషన్ అధికారుల నుంచి నిమ్మల రామానాయుడు మంత్రి నుంచి సీఎం కు ఈ నివేదిక వెళ్ళనుంది. అయితే నిన్న చూసినట్లయితే నిమ్మల రామానాయుడు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దేవుడు కూడా క్షమించడు వైసీపీ నేతలు కుట్ర క్లియర్ గా కనబడుతుంది. దీంట్లో కూడా అతను మీడియా సమావేశంలో క్లియర్ గా బహిరంగంగా ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలు అనేక నేరుగా చెప్పడం జరిగింది అని కూడా మనం చెప్పొచ్చు. నిమ్మల రామానాయుడు ప్రకాశం బ్యారేజ్ ఇప్పటికే 2-3 సార్లు ఆయన విజిట్ చేయడం జరిగింది. అట్లాగే సీఎం కూడా 3 సార్లు విజిట్ చేయడం జరిగింది. ఎటు చూసినప్పటికీ కూడా అంటే ప్రకాశం బ్యారేజీ 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి ప్రకాశం బ్యారేజ్ గేట్లు కాబట్టి అవి తట్టుకున్నాయి. అదే కనుక పిల్లర్స్ కనుక తగిలితే మాత్రం బ్యారేజ్ మొత్తం ఒక్కసారిగా అంటే అది ప్రమాదం మాటల్లో చెప్పలేని విధంగా జరిగేదని కూడా వీళ్ళందరూ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణలు. అయితే ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. మరికొద్ది 1 or 2 days లో దీనికి సంబంధించిన పూర్తి పరిశోధన పూర్తయ్యే అవకాశం ఉంటుంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా దీంతో ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. కీలకంగా ఈ అంశం అనేది ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ గేట్ లో డ్యామేజ్ అనేది చాలా కీలకంగా మారిన అంశంగా మనం చెప్పొచ్చు వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.